ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నారు. జీతాల్లో భారీగా కోత విధించేందుకు కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నారు. ఆ ఉద్యోగుల జీతాలను వారి వారి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేందుకు ప్రణాళిక సైతం సిద్ధం చేశారు. అలాగే ట్రాన్స్జెండర్స్కు ఉద్యోగ అవకాశాలు పెంచాలని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాలపై ఇప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతం నుంచి 10-15% కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా ట్రాన్స్జెండర్లకు రవాణా, ఆరోగ్యం, ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రేమతో బిడ్డలను కని కష్టపడి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పట్టిడన్నం పెట్టడానికి చాలా మందికి చేతులు రావడం లేదు. వయసు పైబడిన తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. తమకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం జీవితం ధారబోసిన కన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా మనసు రాని పాషాణ హృదయులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షలాది రూపాయల జీతం సంపాదించేవారు సైతం తల్లిదండ్రులను పట్టించుకోవాలంటే ఆసక్తి చూపడం లేదు. వారిని పెద్ద భారంగా భావిస్తున్నారు. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతాల్లో కోత విధించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగస్తులకు వార్నింగ్ ఇచ్చారు. వారి జీతాల్లో కొంత శాతం కట్ చేసి ఉద్యోగుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా చూడాలని భావిస్తున్నారు. ఉద్యోగస్తుల జీతం నుంచి 10-15% కట్ చేసి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ట్రాన్స్జెండర్స్ కు సంబంధించి కూడా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వారికి ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ జాబితాను మరింత పెంచాలని రవాణా, ఆరోగ్యం, ఐటీ, ఎండోమెంట్, ప్రైవేట్ రంగాల్లో కూడా ట్రాన్స్జెండర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సర్వత్రా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగు చూసింది. తల్లిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కుమారులకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. తల్లిని పట్టించుకోని కుమారులు ఇంట్లో ఉండటానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. స్పందించకపోవడంతో ఇంటినే సీజ్ చేశారు అధికారులు. ఈ ఘటన మలక్పేట మూసారాంబాగ్లో వెలుగు చూసింది. 90 ఏళ్ల వృద్ధురాలు శకుంతలాబాయి ఫిర్యాదుపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను పట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగులపై ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు సైతం తీసుకోవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రేవంత్ నిర్ణయాలు అమల్లోకి వస్తే తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.